నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా, 2300కు పైగా మరణాలు. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు బ్రేక్, 6 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కొనసాగుతున్న జూడాల ఆందోళన, మెడికల్ సిబ్బంది సెలవులు రద్దు, మెట్టుదిగని జూడాలు, వెనక్కు తగ్గని ప్రభుత్వం. కొడుకు ఉన్న తండ్రికి తలకొరువు పెట్టిన కుమార్తె, చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో ఘటన. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన, రాజకీయ పార్టీ ఏర్పాటుపై క్లారిటీ. తిరుపతి అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కమిషన్ల దందా, మేఘనాథ్ రెడ్డి అక్రమ వసూళ్లలో కీలక వ్యక్తిగా ఏసీబీ అధికారులకు అనుమానం. మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడారు. తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు విషయాలను వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నూతన పార్టీ ఏర్పాటు విజయసాయిరెడ్డిపై ప్రకటన చేశారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతు వినిపించేందుకు నూతన పార్టీని ఏర్పాటు చేస్తున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. నూతన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారాలు ఈ నెలలోనే ప్రారంభిస్తున్నానని తెలిపారు. అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం కూడా భక్తుల రద్దీ తగ్గకపోవడంతో గంటల తరబడి శ్రీవారి దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల కోసం అన్ని రకాలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు 80 నుండి 90 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో తిరుమల వీధులతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. మాడవీధులు గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ ఇటువంటి విధంగా భక్తుల రద్దీ చూడలేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సామాన్య భక్తులు ఎందరు వచ్చినా వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అయితే వసతి గృహాల విషయంలోనే కొంత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెబుతున్నారు. క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి. గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలకు వచ్చే భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 4 ఏళ్ల తర్వాత 6 కోట్ల రూపాయలు ఒక్కరోజులోనే ఆదాయం లభించిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మరికొన్ని రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి తిరుమలలో శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 80,905 మంది భక్తులు సందర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 33,539గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 6.12 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకం 4.16 లక్షల రూపాయలని, అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు 2.88 లక్షలుగా ఉందని అధికారులు వెల్లడించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 29,000 మంది స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 500 రూపాయల అంతరాలయ దర్శనం ద్వారా 368 మంది, 200 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా 1324 మంది, 50 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా 1732 మంది దర్శించుకున్నారు. ఇక 500 రూపాయల రాహుకేతు టికెట్ల ద్వారా 2,563 మంది, 750 రూపాయల టికెట్ల ద్వారా 775 మంది, 1,500 రూపాయల టికెట్ల ద్వారా 351 మంది, 2,500 రూపాయల టికెట్ల ద్వారా 267 మంది, 5,000 రూపాయల టికెట్ల ద్వారా 100 మంది పూజలు చేయించుకున్నారు. 5 రకాల ప్రసాదాలు కలిపి 17,875 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కమిషన్ల వసూళ్ల విషయంలో ఏసీబీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఏసీబీ ఆకస్మిక తనిఖీలు రెండో రోజైన మంగళవారం మధ్యాహ్నం వరకు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కొనసాగాయి. పలు రికార్డులు, డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలించినట్లు సమాచారం. అక్కారంపల్లె, తిరుపతి, చింతలచేను ప్రాంతాలకు చెందిన 22A నిషేధిత భూముల సర్వే నెంబర్లు, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. 22A భూముల రిజిస్ట్రేషన్లలో నిబంధనలు పాటించారా, వాటికి సంబంధించిన లావాదేవీల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సబ్ రిజిస్ట్రార్ బి లక్ష్మీదేవికి పర్సనల్ అటెండర్గా పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి మేఘనాథ్ రెడ్డి అక్రమ వసూళ్లలో కీలక వ్యక్తిగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టిన సమయంలో కార్యాలయంలోనే ఉన్న చంద్రగిరికి చెందిన మేఘనాథ్ రెడ్డి వద్ద 2.48 లక్షల నగదు లభించిన విషయం తెలిసిందే. ఇతను సబ్ రిజిస్ట్రార్ వద్ద అటెండర్ తరహాలో వ్యవహరిస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. మేఘనాథ్ ఫోన్పే ఖాతాను అధికారులు పరిశీలించగా పలువురు డాక్యుమెంట్ రైటర్లతో జరిగిన నగదు లావాదేవీలను గుర్తించినట్లు సమాచారం. ఈ లావాదేవీలకు ఏ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాలతో సంబంధం ఉందనే విషయాలను నిగ్గు తేల్చేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఓ చిన్న గదిలో మేఘనాథ్ రెడ్డి దాచి ఉంచిన 50కు పైగా స్లిప్పులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జూన్ 14వ తేదీ నుండి రోజువారీగా ఏ రోజు ఏ డాక్యుమెంట్లకు సంబంధించిన కమిషన్ మొత్తాల వివరాలు ఆ స్లిప్పుల్లో నమోదు చేసి భద్రపరిచినట్టు గుర్తించినట్లు తెలిసింది. ఆ వివరాలను కార్యాలయ రికార్డులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సరిపోల్చి పరిశీలిస్తున్నట్లు సమాచారం. సబ్ రిజిస్ట్రార్ కుమారుడి ఖాతాకు కూడా మేఘనాథ్ ఖాతా నుంచి కొన్ని విడతలుగా నగదు బదిలీ అయినట్లు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయి, వాటికి కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ వ్యవహారాలతో ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలోనూ ఏసీబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో సబ్ రిజిస్ట్రార్ వద్ద మేఘనాథ్తో పాటు మరో 5గురు ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల సమయంలో వారు అందుబాటులో లేకపోవడంతో వివరాలను సేకరించి వారి పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. 2 రోజుల సోదాల్లో స్వాధీనం చేసుకున్న రికార్డులు, రిజిస్టర్లు, డాక్యుమెంట్లు, స్లిప్పులు, ఇతర వివరాలను ఏసీబీ అధికారులు తమ కార్యాలయానికి తరలించి పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు ఆన్లైన్ ఆర్థిక లావాదేవీల వివరాలను కూడా విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. సోదాల్లో సేకరించిన వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూకివాకం వద్ద చేపట్టిన చెత్త నిర్వహణ ప్లాంట్ నిర్మాణ పనులను నాణ్యతతో ఈ నెలాఖరులోపు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని, పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను హెచ్చరించారు. బుధవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలో పారిశుధ్య పనులతో పాటు తూకివాకంలో నిర్మిస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణ పనులను, తడి, పొడి చెత్త, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ, ప్లాంట్ల పనితీరు, రామాపురం డంపింగ్ యార్డు వద్ద జరుగుతున్న చెత్త నిర్వహణ పనులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ముందుగా తూకివాకం వద్ద జరుగుతున్న వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల ఆలస్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయాల్సిన మేర పనులు జరగడం లేదని, పనిచేసే వారి సంఖ్య పెంచి, యంత్రాల వాడకాన్ని పెంచి ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేసి ప్లాంట్ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టు పనుల నిర్మాణంలో ఆలస్యం చేస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తడి, పొడి చెత్త ప్లాంట్లు, గ్యాస్ ఉత్పత్తి ప్లాంట్,
భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ పనితీరును పరిశీలించారు. భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి లోతట్టు ప్రాంతాల్లో ఎత్తు పెంచడం, నూతన రోడ్లు ఏర్పాటు వంటి వాటిలో వినియోగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రామాపురం వద్ద గల డంపింగ్ యార్డును పరిశీలించారు. ప్రతిరోజు ఎంత చెత్త నిర్వహణ చేస్తున్నారు, ఎందుకు వినియోగిస్తున్నారు, ఇంకా ఎంత చెత్త ఉంది, ఇప్పటిలోపు పూర్తి అవుతుందనే విషయాలను తెలుసుకుని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని రోజుల్లో జరగాల్సినంత పని జరగకపోవడం పట్ల నిర్వాహక సిబ్బందిని మందలించారు. ఇప్పటి వరకు ఉన్న మొత్తం చెత్త సెప్టెంబర్ 3వ వారానికల్లా నిర్వహణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్లో ఏ రోజుకారోజు చేసిన పనిని రికార్డ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని నిర్వాహకులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డిఈ రమణ, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈవీఎం గోడౌన్ల త్రైమాసిక తనిఖీల్లో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ బుధవారం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ను తనిఖీ చేశారు. గోడౌన్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన కలెక్టర్ ఈవీఎం యంత్రాలు, బీయూ, సీయూ, వీవీప్యాట్ల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సీలింగ్ తదితర ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద 24 గంటలు పటిష్టమైన భద్రత, నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఈవీఎం గోడౌన్ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. ఈ తనిఖీలో ఎన్నికల సెల్ సూపరింటెండెంట్లు భాగ్యలక్ష్మి, పవన్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డిపై బీసీ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్పై ఆయన చేసినట్లు పేర్కొన్న వ్యాఖ్యలను ఖండించారు. ఒక కలెక్టర్ని పట్టుకొని డాకు 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 అని ఒక 25 నిమిషాలు ఒక ఎపిసోడ్ చేసి ఈ రాష్ట్ర ప్రజలపైకి, యావత్ తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తులు, ప్రపంచం నలుమూలలా ఉన్న వాళ్ళందరికీ దాన్ని ఫార్వర్డ్ చేసి ఈరోజు ఏదో సంకలు కొట్టుకుంటూ ఉంటే దీన్ని చూస్తూ ఊరుకోవాలని మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే వ్యవస్థలో మనం కొన్ని చట్టాలని మనం ఒక ఆఫీసర్లుగా, లేదు ఒక శాసనసభ్యులుగా, ఒక ఎంపీలుగా, ఒక ఎంపీటీసీలుగా ఇట్లా మనం నిర్ణయించుకున్నాము. దీంట్లో ఒక జిల్లా అధికారిని డాకు 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 అని మాట్లాడుతూ ఉంటే మనమందరం కూడా చూస్తూ దాన్ని అలాగే వదిలేస్తే ఇంక చివరకు మనకు రాజ్యాంగ పరిరక్షణ ఏముంది? ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వెంట్స్, దే ఆర్ రాజ్యాంగాన్ని పరిరక్షకులు. వాళ్ళకి రాజ్యాంగాన్ని వాళ్ళు ఎంత పరిరక్షిస్తారో రాజ్యాంగం కూడా ఆ విధంగా వాళ్ళని పరీక్షించాల్సిన బాధ్యత ఉంది. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొడుకు ఉన్నప్పటికీ తండ్రి అంత్యక్రియలకు నిరాకరించడంతో పెద్ద కుమార్తె తండ్రికి తలకొరువు పెట్టి కడసారి బాధ్యతను నిర్వర్తించిన ఘటన కార్వేటి నగరం మండలం పొన్నగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు కొడుకు ఉన్నప్పటికీ అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కడసారి చూపునకు కూడా కుమారుడు రాలేదని చెప్పారు. దీంతో పెద్ద కుమార్తె నాగరత్నమ్మ తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. గత 15 ఏళ్లుగా అనారోగ్యంతో ఉన్న తండ్రికి నాగరత్నమ్మే అండగా ఉంటూ బాగోగులు చూసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి వల్ల తనకు ఎలాంటి లాభం లేదనే కారణంతోనే కుమారుడు అంత్యక్రియలకు దూరంగా ఉన్నట్లు వారు ఆరోపించారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కొడుకు ఉన్న కూతురే కొడుకై తండ్రికి చివరి కర్మలు నిర్వహించింది అంటూ స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన తనకు కనీసం వితంతు పెన్షన్ కూడా అందలేదని, రాజకీయంగా కూడా తగిన గుర్తింపు, అండా లభించలేదని నాగరత్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నవారి బంధానికి మించినది ఏదీ లేదని చాటి చెప్పిన ఈ ఘటన కాసులకే విలువ, కన్నవారికి లేదా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం పొన్నగల్లు గ్రామంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు అందరి మనసులను కదిలిస్తోంది. ఆయనకు కొడుకు ఉన్నాడు, కుమార్తెలు ఉన్నారు. కానీ జీవిత చరమాంకంలో మాత్రం 15 ఏళ్లుగా పెద్ద కుమార్తె నాగరత్నమ్మే తండ్రికి అండగా నిలిచింది. అనారోగ్యంతో తండ్రి కన్నుమూశారు. ఇంట్లో విషాదం అలుముకుంది. బంధువులు, గ్రామస్తులు చేరుకున్నారు. తండ్రి అంత్యక్రియలకు కొడుకు వస్తాడని అందరూ భావించారు. కానీ ఆ నిరీక్షణ ఫలించలేదు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు కొడుకు నిరాకరించాడు. కడసారి చూపునకు కూడా రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆ సమయంలో నాగరత్నమ్మ ముందుకొచ్చింది. తండ్రిని 15 ఏళ్లుగా చూసుకున్న తన చేతులతోనే చివరి ప్రయాణానికి సిద్ధం చేసింది. కన్నీళ్లను దిగమింగుకొని కొడుకు చేయాల్సిన బాధ్యతను తానే స్వీకరించింది. తండ్రికి తలకొరివి పెట్టింది. ఆ క్షణంలో అక్కడున్న వారి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. కొడుకు ఉన్న కూతురే కొడుకైంది. తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు సేవ చేసిన కూతురు చివరి క్షణంలో కూడా తండ్రిని ఒంటరిగా వదల్లేదు. తండ్రి వల్ల తనకు ఎలాంటి లాభం లేదనే కారణంతోనే కుమారుడు అంత్యక్రియలకు దూరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఒక ప్రశ్న అందరినీ ఆలోచింపచేస్తోంది. కాసులకే విలువ, కన్నవారి బంధానికి విలువలేదా? నాగరత్నమ్మ మరో విషాదాన్ని కూడా పంచుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన తనకు కనీసం వితంతు పెన్షన్ కూడా అందలేదని, రాజకీయంగా కూడా తనకు తగిన గుర్తింపు, అండా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తను కోల్పోయింది, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయింది. అయినా చివరి వరకు తండ్రికి తోడుగా నిలిచిన నాగరత్నమ్మ తన తండ్రికి చేసిన చివరి సేవతో ఒక విషయాన్ని చాటి చెప్పింది. బంధం రక్తంతో ఏర్పడుతుంది, కానీ దాని విలువను నిర్ణయించేది మాత్రం మనిషి చూపించే ప్రేమ, బాధ్యత. కొడుకుగా పుట్టడం గొప్ప కాదు, కొడుకుగా నిలబడటం గొప్ప. పొన్నగల్లు గ్రామంలో జరిగిన ఈ ఘటన కూతురు అంటే కూతురే కాదు, అవసరమైతే కొడుకు కంటే ఎక్కువ బాధ్యత మోయగలదు అని మరోసారి నిరూపించింది. జూనియర్ డాక్టర్ల ఆందోళన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది. అత్యవసర సేవలను కూడా బంద్ చేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం జూనియర్ డాక్టర్లు ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నారు. ఈరోజు అందరూ చూస్తున్నాం, దాదాపుగా ఒక వారం 10 రోజులుగా మేము ఇనిషియల్గా నాన్ ఎమర్జెన్సీస్, తర్వాత ఎమర్జెన్సీ స్టాప్ చేసి ఇంతమంది ఒక ప్రొటెస్ట్ కోసం చేస్తున్నామంటే దానికి రీజన్ ముఖ్యంగా 3 కారణాలు. ఒకటి వచ్చి స్టైపెన్స్ యాజ్ పర్ జీవో ప్రకారంగా మాకు బయాన్యువల్లీ ఒక 15% అనేది పెంచాలి, అది పెంచట్లేదు. దానికోసంగా మేము ముందుగా ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. దాంతోపాటు రెండవది ఏంటి అంటే రిటైర్మెంట్ ఏజ్ అనమాట. ఈ రిటైర్మెంట్ ఏజ్ అన్నది పెంచారు. దీని ప్రకారంగా ఏమవుతుంది అంటే ఫర్దర్గా ఎంప్లాయ్మెంట్ కొత్తగా వచ్చే డాక్టర్స్కి కానీ ఆ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మూడవది ఏంటి అంటే ఎంఎస్ పిహెచ్డి చేసిన వాళ్ళని ట్రైన్ చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అన్నది. దీని ప్రకారంగా కూడా అగైన్ ఎంబీబీఎస్ కానీ ఎండీ చేసిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఈ 3 వాటి కోసం మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. సో మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే దీనికోసం ఇది కన్సిడర్ చేసి మేము మీ పిల్లల్లాగా కాబట్టి ఒకసారి కన్సిడర్ మా యొక్క ఈ వాల్యుబుల్ ఈ 3 ఏవైతే డిమాండ్స్ అయితే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసి మా న్యాయమైన కోరికలు తీర్చాల్సిందిగా కోరుకుంటాం. కాకపోతే ఇప్పటిదాకా 8 నెలల నుంచి రిప్రజెంటేటివ్స్ ఇచ్చినా కూడా మనకి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అందుకోసమనే ఫస్ట్ నాన్ ఎమర్జెన్సీస్ స్టాప్ చేసాం, తర్వాత ఇప్పుడు ఎమర్జెన్సీ స్టాప్ చేసాము. మేము ముఖ్యంగా ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నదే పేషెంట్స్ కోసం, సేవ చేయడం కోసం. మేము ఇలాగ అన్నీ ఆపేసి చేయాలని కాదు, బట్ ప్రభుత్వం మా వైపు నుంచి కూడా కొంచెం స్పందించి మా ఏమైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తుంది అనేసి ఆశిస్తున్నాం. డిప్యూటీ సీఎం, హానరబుల్ డిప్యూటీ సీఎం, ఐటీ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, ప్రతి ఒక్కరి నుంచి సత్యకుమార్ యాదవ్ సార్ను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా యాదవులపై ఉద్దేశపూర్వకంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయాలని టీడీపీ నాయకులు చూస్తున్నారని, రేణుకమ్మకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు యాదవ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా అండగా ఉంటామని భూమన అభినయ్ రెడ్డి, మాజీ మేయర్ శిరీష పేర్కొన్నారు. వాసు యాదవ్ గారికి డిప్యూటీ వైస్ చైర్మన్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి ఎంతో మందిని ఆలయ కమిటీ సభ్యులుగా కూడా బీసీలకు ఇవ్వటం చూసాం. అంటే తిరుపతి చరిత్రలోనే బీసీలకు, బలహీన వర్గాలకు ఇన్ని పదవులు రాజకీయంగా ఇవ్వటం అనేది జరగలేదు. అటువంటిది ఎంతో కష్టపడి ఎంతోమందిని కార్పొరేటర్లుగా అనేక పదవుల్లో పెట్టినటువంటి కుటుంబం భూమన కుటుంబం. అంటే ఎంత కష్టపడితే వాళ్ళు మాకు ఈ పదవులు వచ్చుంటాయి అనేది ప్రతి ఒక్కరు, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. మా పార్టీలో ఎదుగుతున్నటువంటి, రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బలహీన వర్గానికి చెందినటువంటి వాసు యాదవ్ మీద రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ కక్షపూరితమైనటువంటి ధోరణితో అసలు సంబంధం లేనటువంటి కేసులో, హత్యాయత్నం కేసు, అందులోనూ A1 ముద్దాయిగా చేయటం ఎంతవరకు సమర్థనీయం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. జేబీ శ్రీనివాసులు గారు, నేను ఒకటే చెప్తా ఉండదు, నా బిడ్డ నేరం చేయలేదు. నువ్వు నేరం చేసినావంటే నువ్వు చూపించు,
కట్టి ఎత్తుకొని వచ్చి కట్టి 3 అంతస్తులు ఎక్కి కొట్టినాడు నన్ను అన్నావు కదా, ఆ కత్తిని చూపించు, ఆ కత్తిలు చూపించు, నీ 3 అంతస్తులకు వచ్చిన ఇది చూపించు, నీ సీసీ కెమెరా చూపించుకుంటా 1 కిలోమీటర్ దూరం ఉండే సీసీ కెమెరాని చూపించి నువ్వు ఇట్లా మధ్యగా కేసులు బరాయించటము తప్పు. నేను ఒక యాదవ్ బిడ్డగా నేను బీసీ కులానికి గొప్పగా నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు వచ్చి నువ్వు నిరూపించినావంటే ఒక తల్లిగా నేను క్షమాపణ చెప్తాను, మా యాదవ్ కులం అంతా క్షమాపణ చెప్తాను. నా కొడుకు మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్లను బయటపెట్టండి. వాళ్ళ ఇంటి చుట్టూతా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ ఏది రిలీజ్ చేయకుండా ఇతను ఎక్కడో టీ తాగుతున్నటువంటి ఫుటేజ్ని రిలీజ్ చేసి దీంతో ఇతనికి సంబంధం ఉంది, ఇతను మా ఇంటికి వచ్చాడని చెప్పడాన్ని జనం నవ్వుకుంటున్నారు. అంటే ఆ ఫుటేజ్ని విడుదల చేస్తే మీ మనుషులు దారుణంగా రిపోర్టర్ సునీల్ని, అలానే ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణను, ఇంకో కుర్రాడు ప్రేమ్ని చితకబాదినటువంటి వీడియోలు బయటకు వస్తాయని, మీరు అల్లిన కథ అంతా కూడా తప్పుగా నిరూపణ అవుతుంది. కాబట్టి దీన్ని దాచే ప్రయత్నం చేస్తూ నెపాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైనటువంటి మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీసీల పాలిట నవయుగ అంబేద్కర్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. చిత్తూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం షణ్ముఖరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు మొదటి నుంచి అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. అదేవిధంగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తూ తీర్మానం చేయడం మరో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను బీసీలంతా గుర్తించి తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని షణ్ముఖరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కటారి హేమలత, సీకే లావణ్య, నాగరాజు, అశోక్, ఆనంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను 24% చేసి దాదాపు 16,800 మంది బీసీలకు రాజకీయ పదవుల నుంచి తీసేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిదైతే, నిన్న జరిగినటువంటి చరిత్ర ఒక్కసారి మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. బీసీలకి ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి దినం. ఎందుకంటే బీసీలను రాజ్యాధికారంలోకి తేవాలి, బీసీలు అన్ని విధాలుగా వారు ఆదుకోవాలని చెప్పి నాడు ఎన్టీఆర్ గారు 1986లో 24% రిజర్వేషన్ కల్పిస్తే, అదే కోవలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 1995లో దాన్ని 34% పెంచి బీసీల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ నిర్ధారించుకునింది. చరిత్రకు సాక్ష్యం ఛాయాచిత్రం. రెప్పపాటు కాలాన్ని కంటి ముందు నిలిపేది ఫోటో. ప్రతి మనిషి జీవితంలో ఛాయాచిత్రం అనేది ఓ చెరగని జ్ఞాపకమని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డిలు అన్నారు. బుధవారం ప్రెస్ క్లబ్లో తిరుపతి జిల్లా ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కెమెరా సృష్టికర్తల చిత్రపటానికి నివాళులర్పించారు. తరువాత కేక్ను కట్ చేసి ఫోటో జర్నలిస్టులకు తినిపించారు. అనంతరం సీనియర్ ఫోటో జర్నలిస్టులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి, ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గిరిబాబు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రాధాకృష్ణ, ఆర్ లావణ్య కుమార్లతో పాటు సీనియర్ ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేయాలన్నా కూడా, అది మంచిది కానీ చెడు కానీ చేయాలన్నా కూడా ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఈరోజు ఆ ఫోటో మనం ఏదైతే మనం క్యాప్చర్ చేసి మన మెమరీలో పెట్టుకుంటామో, జీవితకాలం మనకు గుర్తు తెచ్చేది, మన తరతరాలకి, మన పిల్లలకి మేము ఆ రోజులో ఈ పనులు చేస్తాం మనం చూపించాలంటే అదొక ఐ విట్నెస్ ఎవిడెన్స్గా ఫోటో ఉంటుంది. సో అట్లాంటి ఫోటో ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఇంతమంది మీడియా మిత్రుల ద్వారా ఈ ఓల్డ్ ఫోటోగ్రాఫర్స్ మీ మధ్య ఆనందంగా ఉన్నది. రానున్న రోజుల్లో కూడా
ఓల్డ్ జనరేషన్ తర్వాత మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారో ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మరింత ఇంకా మంచి డెవలప్ అవ్వాలని ఆశిస్తూ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఇప్పుడే సహాయం కావాలని నేను నా వంతు సహాయంగా పెట్టాలని చెప్తూ ఈ అవకాశం మనస్ఫూర్తిగా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఫోటోగ్రఫీ అనేది అంత ఈజీ కాదు. ఫోటో జర్నలిజంలో ఎట్లా తీయాలి, ఫోటో ఏ విధంగా తీయాలి, ఒక ప్రొఫెషనల్ ఆర్ట్ అది. కాబట్టి చాలా సంతోషం. తిరుపతిలో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. నేను 90 నుంచి ఈరోజు 2026 వరకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నంటే నన్ను నడిపించింది నా మీడియా మిత్రులని నేను భావిస్తాను. చాలా ఎక్కడ పోయినా నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే బాగుని పరిచయం చేసింది, సమాజానికి పరిచయం చేసింది. నాలో ఉన్నటువంటి ఈ విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు తీసుకుపోయిన అనుసంధానంగా నాకు మీరందరూ నన్ను ఈరోజు ఈ స్థాయిలో తీసుకురావడం జరిగింది. జీవితంలో ఎప్పుడైతే మర్చిపోయే ప్రసక్తి లేదు. రేణిగుంట పట్టణ నడివీధిలో కొలువు తీరిన గ్రామదేవత గంగమ్మ తల్లిని బుధవారం దర్శించుకుని పూజలు నిర్వహించారు. రేణిగుంట శ్రీ గంగమ్మ జాతర మహోత్సవాలు కన్నుల పండువగా సాగాయి. జాతరలో భాగంగా రెండవ రోజు ఉదయం అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గంగమ్మ తల్లి అత్తారింటిలో ముస్తాబై ఊరేగింపుగా బయలుదేరారు. గ్రామంలోని ముఖ్య వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్ర నడివీధి స్థూలం వద్దకు చేరుకున్న గంగమ్మను నడివీధి స్థూలం వద్ద వైభవంగా ప్రతిష్ఠించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. నడివీధిలో కొలువు తీరిన శ్రీ గంగమ్మ తల్లికి పూజలు చేసి కానుకలు సమర్పించి తమ చల్లని చూపు నిలపాలని వేడుకుంటున్నారు. యాత్ర మహోత్సవాల్లో బుధవారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్, జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు సన్నా దయాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ, మండల పార్టీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు, పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, విజయసాయిరెడ్డి, తమిళ నటుడు ప్రభు, మాజీ మంత్రి ఆర్కే రోజా, తమిళనాడు మాజీ మంత్రి కడంబూర్ రాజు, నటుడు తిరువేర్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ముద్దాడ రవిచంద్ర జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు తిరుపతి రుయా ప్రభుత్వ హాస్పిటల్ వద్ద సుమారు 1000 మందికి అన్నదానం నిర్వహించారు. నిబద్ధతతోనూ క్రమశిక్షణతోనూ కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మంచితనాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని పర్సనల్ పిఎస్గా పెట్టుకొని ఆయనకి ఎంతో చేదోడు వాదోడుగా ఆయన కూడా పనిచేయడం జరిగినది. మా సంతృప్తి కోసం తృప్తిగా మేము చేయాలి, మీకు 10 మంది ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి ఉండాలనేసని మేము కోరుకుంటూ మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపకులు అరసం సభ్యులు సాకం నాగరాజు సతీమణి సాకం శశికళ ఈరోజు ఉదయం పరమపదించడం అత్యంత విషాదకరం. ఈ విషాద సమయంలో వారి భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. శశికళ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు తన సన్నిధిలో స్థానం కల్పించాలని ప్రార్థిస్తున్నట్లు ఎండపల్లి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చల్లి మధుసూదన్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నభీ విశాఖపట్నంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రాంతానికి 200 టీఎంసీల నీటిని కేటాయించాల్సిన అవసరంపై ఇరువురూ చర్చించారు. రాయలసీమలో త్రాగునీరు, వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు 200 టీఎంసీల నీరు ఎంతో కీలకమని జల్లి మధుసూదన్ వివరించారు. రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధికి సాగు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలకు తగిన నీటి లభ్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో ప్రస్తావించారు. తిరుపతిలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ టీపీవీఏ ఆధ్వర్యంలో
తిరుచానూరులోని నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఆశ్రమ విద్యార్థులకు వస్తువులు పంపిణీ చేసి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం టీపీవీఏ సంప్రదాయమని తెలిపారు. నిరంతరం కష్టపడే ఫోటోగ్రాఫర్ల సంక్షేమంతో పాటు సమాజ సేవలోనూ తాము ముందుంటామని స్పష్టం చేశారు. తిరుపతి లోకల్ బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,58,020 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,205 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,34,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 239 రూపాయల 90 పైసలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా 2,300కు పైగా మరణాలు. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు బ్రేక్. 6 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కొనసాగుతున్న జూడాల ఆందోళన. మెడికల్ సిబ్బంది సెలవులు రద్దు. మెట్టుదిగని జూడాలు, వెనక్కు తగ్గని ప్రభుత్వం. కొడుకు ఉన్న తండ్రికి తలకొరువు పెట్టిన కుమార్తె. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో ఘటన. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన. రాజకీయ పార్టీ ఏర్పాటుపై క్లారిటీ. తిరుపతి అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కమిషన్ల దందా. మేఘనాథ్ రెడ్డి అక్రమ వసూళ్లలో కీలక వ్యక్తిగా ఏసీబీ అధికారులకు అనుమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.